అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. చాలామంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు, పేటీఎం బ్యాచ్ సాయిరెడ్డి గారికి చాలా సానుభూతి తెలియజేస్తున్నారు. అంటే ఇంకా చెప్పాలంటే అండి, సాయిరెడ్డి గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సం మెరిపిందండి. కొత్త కొత్త ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు, అది అమ్మాయిలు. అరే రే రే, ఇంతకుముందు సినిమా హీరోలకి, క్రికెటర్లకి, అలాంటి వాళ్ళకి లేడీ ఫాలోయింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఫ్యాన్ బేస్ సాయి బ్రోకి పెరిగిపోయింది. చిన్న చిన్న అమ్మాయిలు. ఎలా అయినా సాయి బ్రో టాలెంటే, ఎందుకంటే టాలెంటెడే. పూనం కౌర్ వచ్చింది సీన్లోకి. పూనం కౌర్ వచ్చి నేను విజయసాయిరెడ్డి గారికి నా మద్దతు తెలియజేస్తున్నాను, బా తోపు అసలు విజయసాయిరెడ్డి గారు అన్నారు. మరి ఏంటో సడన్గా ఈ లేడీ ఫాలోయింగ్ ఏంటో మా సాయి బ్రోకి. ఒకసారి ఆ వివరాలు మీకు చూపిస్తాను రండి. పూనం కౌర్ గారు ట్వీట్ చేశారు, సాయిరెడ్డి గారికి నా సపోర్ట్ అని. ఇంకొక వీడియో ఏదో మా బ్యాక్ అండ్ ఆఫీసులు తీసిచ్చారు. ఒక అమ్మాయి సాయిరెడ్డి గారి గురించి ఒక ఎలివేషన్ ఇస్తుంది. అడి అమ్మ, సాయిరెడ్డి గారికి నిజంగా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ ఏజ్లో అంటే, ఇప్పుడే ఎలా ఉన్నాడంటే అప్పట్లో చేసి ఉంటాడు. ఫస్ట్ ఒక అమ్మాయిని చూపిస్తాను రండి మీకు. నేను సాయిరెడ్డి గారి ఫ్యాన్ అట, అసలు మామూలు ఎలివేషన్ ఇవ్వట్లేదు విజయసాయిరెడ్డి గారికి. ఈ వారం రోజుల్లోనే రాష్ట్ర ప్రజలకి తెలియపరుస్తున్నారు. ఆయన బాటలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి రాజ్యసభ సభ్యులు అందరికీ గుర్తొచ్చేసి ఉంటుంది ఎవరో, గౌరవశ్రీ వెనుబంగ విజయసాయిరెడ్డి గారు. ఆయన కూడా అంటే మొదటి రాజ్యసభ సభ్యులు, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నప్పటికీ కూడా ఒక ఎంపీగా ఉండి, నిన్న ఆయన ఒక వికలాంగుడిని హక్కును చేర్చుకున్నటువంటి సంఘటన చూస్తే నిజంగా నా కళ్ళు చెమర్చాయండి. ఇంకా ప్రస్తుత రోజుల్లో ఇంకెలా అయిపోయిందంటే సమాజం, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక మీడియా ఉండాలి అంటే తినో కొంచెం ల్యాగ్లో చెప్తుందండి. నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. సాయిరెడ్డి గారికి ఇలాంటి ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నాకు ఎప్పుడు తెలియదండి బాబు. ఈ అమ్మాయి ఏమంటుందంటే, విజయసాయిరెడ్డి గారు ఒక వికలాంగుడిని హక్ చేసుకున్నాడట. అది కూడా ఎలా ఇచ్చిందో తెలుసా అండి అమ్మాయి ఎలివేషను. విజయసాయిరెడ్డి గారి కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు, కాబోయే మంత్రులు వీళ్ళందరూ 100 మంది వెయిట్ చేస్తున్నారట. వెయిట్ చేస్తామంటే ఈ విజయసాయిరెడ్డి గారు అనే ఈ మహానేత వీళ్ళందరినీ కాదని 40 అడుగుల దూరంలో ఒక వికలాంగుడు ఉన్నాడట. కాలికి నార్మల్ హవాయి చెప్పులు వేసుకుని వెళ్ళి ఆయన వెళ్ళి ఇలా వాటేసుకున్నాడట. వెంటనే ఈ అమ్మాయి కళ్ళు చెమర్చాయటండి. బా, ఏం ఫ్యాన్స్ని సొంతం చేసుకున్నారండి మీరు. విజయసాయిరెడ్డి గారు తోపండి మీరు. ఎలివేషన్ అండి అసలు అదిరిపోయింది. నేనైతే ఊహించలేదు, నాకు ఎప్పుడు తెలియలేదు విజయసాయిరెడ్డి గారికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని. ఇప్పుడు ఈవిడి పూనం కౌర్ గారు ఏమంటారంటే అండి, చూపిస్తాను రండి. తాజా ఘటనపై హీరోయిన్ పూనం కౌర్ స్పందించారు. పూనం కౌర్ తన మద్దతు విజయసాయిరెడ్డికి అని తెలిపారు. మరి విజయసాయిరెడ్డి గారికి ఏం నష్టం జరిగిందో ఇక్కడ. విజయసాయిరెడ్డి గారికి ఇప్పుడు మదన్ మోహన్ ఉన్నాడండి, తన భార్య పోయింది, తన భార్య తను మోసం చేసింది, 2 ఆడపిల్లల్ని తనని పరువు తీసేసింది అని అతను బాధపడ్డాడంటే అర్థం ఉంది. పోనీ ఆవిడ ఉంది లేడీ శాంతి, అరే నన్ను ఇలాగా బదనాం చేశారు, నేను చేసిన పని ఏదైతే ఉందో అది మొత్తం అందరికీ తెలిసేలా నా పరువు పోయిందని ఆవిడ బాధపడిందంటే ఆవిడకి మద్దతు తెలియజేసినా పర్లే. లేదు సుభాష్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు శాంతి గారు వచ్చేమో సుభాష్ రెడ్డి నా భర్త అంటాడు, సుభాష్ రెడ్డి వచ్చే నాకేం సంబంధం లేదంటాడు. పోనీ ఒక రకంగా సుభాష్ రెడ్డికి నా మద్దతు తెలియజేసాను, ఓకే అంటే ఒక అదే అర్థం ఉంది. కానీ సాయిరెడ్డి గారికి ఏంటి, సాయిరెడ్డి గారికి తెలియజేసిన అంటే విజయసాయిరెడ్డి గారికి లేడీ ఫాలోయింగ్, అది అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి. హీరోయిన్లు కూడా అది మరి కదా. ట్విట్టర్ ఏదిగా పోస్ట్ పెడుతూ విజయసాయిరెడ్డి గారు మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. దేనికి ధైర్యం? నాకు లేనిపోయిన డౌట్లు చెప్తాను బాబు. ఏంటమ్మా ధైర్యం నీకు ఈ మ్యాటర్లో? ఆయనలోనే ఆ ధైర్యం ఏం కనిపించింది పూనం కౌరా? మీ ధైర్యం టీవీ ఛానల్ బ్లాక్మెయిల్ చేసే అవస్థలో టీవీ ఛానల్ ఏం చేసిందమ్మా? ఆడిడు బాగానే ఉన్నాడు, తలుపు తీసినోడికి వచ్చింది అన్నట్టు. మదన్ మోహన్ ఇచ్చాడు కంప్లైంటు, కమిషనర్ అదేమో బయటికి లీక్ చేశాడు. మరి మీడియాలు చెప్తే కదా. అది వదిలేసి మదన్ మోహన్ తన భార్యని మోసం చేశారు, తన భార్యని ట్రాప్ చేశారు అని అతను బాధపడి అతను ఇచ్చాడు కంప్లైంటు. ఇందులో మీడియా ఛానల్ బ్లాక్మెయిల్ ఎడిదల్లి. నా విషయంలోనే ఇలాంటి క్రమాన్నే వాడారు. ఓకేమ్మా, నీ విషయం వేరు, నువ్వు అమ్మాయివి. సాయిరెడ్డి గారు ఆయన వృద్ధుడు, మీ ఇద్దరికి ఎలా కంపేర్ చేసుకుంటావు?
కానీ నువ్వు కంపేర్ చేసుకుంటే శాంతి గారితో కంపేర్ చేసుకో. ఆ శాంతి గారికి నా మద్దతు తెలియజేస్తున్నాను, గతంలో నన్ను కూడా ఇలా బదనాం చేశారంటే ఓకే, శాంతి గారిలాగే నువ్వు కూడా చేసి ఉంటావు, అందుకే నీ మీద కూడా అలాగని చేశారేమో అని అనుకుంటాను. శాంతి గారు మంచి చేస్తే నువ్వు మంచి చేసినట్టు, శాంతి గారు చెడు చేస్తే నువ్వు చెడు చేసినట్టు. కానీ నువ్వు వెళ్ళి విజయసాయి రెడ్డి గారితో పోల్చుకుంటున్నావు ఏంటి? ఇద్దరు క్లాస్మేట్స్ అన్నట్టు, మీ ఇద్దరు జాన్ జిగిరి దోస్తులు బెస్టీ అంటున్నారు ఈ మధ్య. బెస్టీలా ఇటు కొంపదీసి ప్రెగ్నెంట్ అయిందని ఇవన్నీ తీసుకుందని పని కోసం ఎలా చేసిందని చెప్తారు. మనం ఏడిస్తే కన్నీరు కారిస్తే అది వారి విజయం అవుతుంది. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అమ్మా అతనే నీలాగా ఆడపిల్ల కాదు, నువ్వు ఓదార్చుకో, దరిద్రంగా ఉంది సో వినటానికి. విజయసాయి రెడ్డి గారికి మరి ఏమనిపిస్తుందో తెలియదు కానీ అతన్ని నువ్వు ఓదారుస్తున్నావు ఏంటి? ఎవరి ముందు తలంచకండి అన్నావు, ఓకే బాగానే ఉంది. ఇంకొక పేజ్ ఉందండి, గిరిజన మహిళని శాంతికుమార్ తరపున నిలబడిన విజయసాయి రెడ్డి గారిని నేను ఎలా నిలబడినా? ఏ విషయంలో సపోర్ట్ ఇది? నువ్వు ఇలా మాట్లాడితే దాంట్లో 100 అర్థాలు వచ్చేస్తాయి. గిరిజన మహిళగా ఆయన సపోర్ట్గా నిలబడడం ఏంటి? ఏ విషయంలో సపోర్ట్ నిలబడ్డాడు? ఆవిడే అసిస్టెంట్ కమిషనర్ అట, అసిస్టెంట్ కమిషనర్ ఇంకొకరు సపోర్ట్ ఎందుకమ్మా? విజయసాయి రెడ్డి గారు నిజాన్ని వెలికి తీసి అందరికీ శిక్ష పడేలా చేస్తారని నమ్ముతున్నాను. మీ వెంటనే నేను ఉంటా. ఎందుకు? ఆయన అంటే నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు వాళ్ళ పార్టీ ఓడిపోయి ఏ ఈగలు తోలుకుంటే వాళ్ళు కూర్చుంటే నువ్వు వాళ్ళని కథలు వెళ్ళి నువ్వేం చేస్తావు తల్లి? పూనం కౌరు, మీరు ఈ పోరాటం వదిలిపెట్టకండి. ఏ పోరాటం? ఈ అమ్మ అన్ని డబుల్ మీనింగ్ వచ్చేస్తున్నాయండి బాబు. ఏ పోరాటం వదలొద్దంటున్నామ్మా? ఇప్పుడు ఆయన మీద ఎవరికో ప్రెగ్నెన్సీ చేశాడు అని ఆరోపణ ఉంది. నువ్వు పోరాటం అంటే ఇంక అదే పోరాటంలో ఉండమంటున్నావు ఏంటి? సందర్భానుసారంగా మాట్లాడకుండానే బుద్ధులేని టీవీ ఛానల్ ఆమె గర్భం దాల్చిందని తెలియగానే ఎవరి దగ్గర డబ్బు తీసుకుందని సేమ్ కాదని రిపోర్ట్ చేస్తున్నారు. నేను శాంతికి ఒకటే చెప్పాలనుకున్నాను, నువ్వు ఏడిస్తే అది వారికి గెలుపు అవుతుంది. ఇలాంటి ఎదవుల కోసం కన్నీరు వృధా చేసుకోకు. నీకు న్యాయం జరిగేది నీ భర్త నీకు తోడుగా ఉన్నాడు. ఏ భర్త? ఏ భర్త అమ్మా బాబు? ఇది నీ ఒక్క లెటర్లో ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏ భర్త తోడున్నాడు? మదన్ మోహనా, సుభాష్ రెడ్డా, లేకపోతే మదన్ మోహన్ ఆరోపిస్తున్నట్టు విజయసాయి రెడ్డా? ఏ భర్త ఆవిడికి తోడుగా ఉన్నాడని రాస్తున్నావు నువ్వు? ధైర్యంగా ఉండని పూనం కౌరు పోస్టులో రాసుకొచ్చారు. చాలా మంచి పని చేసావు అమ్మా, వా చాలా మంచి పని చేసావు నువ్వు. ఇదిగోండి పూనం కౌర్ గారు విజయసాయి రెడ్డి గారిపై షాకింగ్ ట్వీట్. కానీ సాయిరెడ్డి గారిది ఫాలోయింగ్ మామూలుగా లేదు బాలు, రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అయిపోతుంది గర్ల్స్లో. బ్రో సాయి బ్రో, ఎలాంటి సార్ అవర్ బాయ్.